హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే తండేల్ మూవీ చూడడం జరిగింది. మూవీ ఓవరాల్గా నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. కంప్లీట్ రివ్యూ చూసే ముందు మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మూవీలో నాగ చైతన్య గారి యాక్టింగ్ అండ్ సమంత గారి యాక్టింగ్ చాలా బాగుంది. డిఎస్పి మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కానీ స్టోరీ మాత్రం అంత ఇంట్రెస్ట్గా అయితే లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం వీళ్ళ లవ్ స్టోరీతో నింపేశారు. సెకండ్ హాఫ్ మొత్తం సాగదీశారు. మూవీలో సాయి పల్లవి గారు సత్య క్యారెక్టర్ చేశారు. నాగ చైతన్య రాజు క్యారెక్టర్లో చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. 9 నెలలు సముద్రంలో వేటకెళ్ళి తిరిగి వచ్చి 3 నెలలు ఉండడం, హీరోయిన్తో లవ్ ట్రాక్లో ఉండడం, మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాతకి ఒక సైక్లోన్ వచ్చి వాళ్ళు ఇండియా బార్డర్ దాటి పాకిస్తాన్ బార్డర్లకు వెళ్ళడం, ఆ తర్వాత వీళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రిజన్లోకి తీసుకెళ్ళడం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మించి అసలు ఏం ఉండలేదు. అందులో 1-2 సీన్లు మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఆర్టికల్ 370 రద్దు అనే అంశాన్ని తీసుకొని అది ఎంత ఎఫెక్ట్ అయిందనేది సినిమాలో చూపించారు. బాగా అంటే బాగా లాగ్ చేశారు. నాగ చైతన్య అయితే మెచ్యూర్ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. బీజిఎం కూడా బాగుంది. కానీ లవ్ స్టోరీ మాత్రం అంతలా లేదు. మొత్తం సాడ్ మూమెంట్స్తో నింపేశారు. సాయి పల్లవి గారి యాక్టింగ్ అయితే బాగుంది. కానీ ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, సిద్ధం అవడం ఇలాంటివి కొంచెం నచ్చలేదు నాకైతే. ఓవరాల్గా మూవీ అయితే ఒకసారి చూడొచ్చు అంతే. ఎక్స్పెక్టేషన్తో వెళ్తే మాత్రం తప్పకుండా డిసప్పాయింట్మెంట్ అవుతారు. డిఎస్పి గారు మ్యూజిక్తో ఇచ్చి పడేశారు. ఫైనల్లీ నాగ చైతన్య క్లైమాక్స్లో అయితే సమంతను ఊహించుకొని యాక్టింగ్ చేసినట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది యాక్టింగ్.